హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే నేను ప్రోమో 2 చూశానండి. ప్రోమో చూసిన తర్వాత నాకు అనేది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందండి. ఈ మనిషిని చూస్తే, ఎవరిని, రీతు చౌదరిని చూస్తే అసలు రక్తం ఉడికిపోయేంత కోపం వస్తుంది నాకు. ఆమె అంటుంది, నేను మధ్యలో స్టాప్ ఎందుకు చేసావని అడుగుతున్నారేంటి వాళ్ళు అంటుంది. నేను నిన్న వీడియోలో చెప్పాను మీకు, ఏం చెప్పాను, బజర్ మోగితే వీళ్ళు గేమ్ స్టాప్ చేయాలి. ఈమె మధ్యలో ఎందుకు స్టాప్ చెప్పిందో అర్థం కాలేదని నేను ఏదైతే నిన్న వీడియోలో పెట్టానో సేమ్ అదే క్వశ్చన్ ఈవెన్ టెనెంట్స్లో కూడా రేజ్ అయిందనమాట. రేజ్ అయ్యి మేబీ వాళ్ళు ఈమెను అడుగుండొచ్చు, నువ్వు బజర్ మోగింది, నువ్వు స్టాప్ ఎందుకు చెప్పావు అని వాళ్ళు అడిగుండొచ్చు. ఎందుకంటే అక్కడ చూసిన వాళ్ళకే కదండి, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈమె వాంటెడ్లీ భరణి గారు గేమ్ ఆడుతున్నారనేసి డెమాన్ని గెలిపించడం కోసం కావాలని మధ్యలో టాస్క్ ఆపుతుందండి. ఒక మనిషిని మధ్యలో టాస్ కాపి నువ్వు ఎలిమినేట్ అని చెప్తుంది. ఎంత అంటే ఆమెను చూస్తుంటే రక్తం ఉడికిపోయింది నాకు, నిజంగా చెప్తున్నా. ఆ ప్రోమోలో ఇంకా మధ్యలో అంటుంది, వీళ్ళు నన్ను స్టాప్ చెప్పామని అడుగుతున్నారేంటి అంట. ఎందుకు అడగరు? బుద్ధుందా నీకు అసలు? ఒక మనిషి గేమ్ ఆపి నువ్వు ఎలిమినేట్ అని చెప్పి నువ్వు డెమాన్ పవర్ని కావాలని గెలిపించడం కోసం నువ్వు సంచాలకుగా అక్కడ నువ్వు వర్క్ చేసినావు, నువ్వు కష్టపడ్డావు కేవలం డెమాన్ పవన్ కోసము. ఇంకా మధ్యలో ఈమె మాట్లాడుతుంది. అప్పటికి ప్రియా రేజ్ చేస్తుంది, ఏమంటుంది, నువ్వు కావాలనే డెమాన్ని గెలిపించినవనేసి బయటికి వెళ్తుంది. ఏమంటే అదేంటి, వీళ్ళు కూడా ఆడారు కదండి. ఏమాడాడు? నువ్వు కావాలని భరణి గారిని బయటికి పంపించినావు, ఇమాన్యుల్ని ఆడకుండా నువ్వు చేసినావు, ప్రతీది చేసింది నువ్వు. ఇంకా మళ్ళీ మహానటి సావిత్రి, అమ్మో ఈమెకి ఆస్కార్, నేషనల్ నంది అవార్డ్స్ అన్నీ ఇవ్వచ్చండి. రీతు గారికి అయితే ఇంకా లైవ్లో ఏడుస్తుందండి. ఆ ఏడుపు ఫుల్ ఏడుస్తుంది, కానీ ఒక్క కన్నీటి చుక్క రాదు. అసలు ఏడ్చితే రీజన్ ఉంటుంది, తప్పు చేసింది కదా, దాన్ని ఇప్పుడు ఎట్లా కప్పిపుచ్చుకోవాలి, ఏడ్చి జనాలలో సింపతి క్రియేట్ చేయాలి. నిజం చెప్తున్నా, భరణి గారిని అయితే అన్యాయం చేసిందండి ఈవిడ. నిజంగా ఆమెను చూస్తే నాకు నిన్న ఎపిసోడ్ ఇంకా ప్రోమోలో ఇంకా ఆమె మాట్లాడిన విధానం చూస్తే నాకు అంత కోపం వచ్చింది. నిజంగా ఆ విషయం మీకు చెప్పుకోవాలనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్.